సో, ధర్మపురి అరవింద్ ఒక ప్రెస్ మీట్‌లో కొన్ని కామెంట్లు చేసినాడు. సో, కిషన్ రెడ్డికి ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తున్నట్టే అనిపిస్తుంది. ఇంకా ఇంకెన్ని రోజులు ఈ కోవట్ రాజకీయాల్లో బీజేపీ నేతలు వేరే పార్టీలలో ఉండి సొంత పార్టీ నేతలను ఓడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీరికి ఎవరు సహకరిస్తున్నారో, వీరెందుకు ఈ విధంగా రెచ్చిపోతా ఉన్నారు? ఇంకెన్ని రోజులు ఈ కోవట్ రాజకీయాలు? బీజేపీలోనే ఉన్న నేతలే వేరే పార్టీతోటి కుమ్ముక్కై ఎవరికి రావాలి టికెట్లు? బీజేపీలో ఎవరు టికెట్లు రావాలి? ఎవరు డబ్బులు పెడతారు? ఎవరు డబ్బులు పెట్టరు? ఎవరు డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారని చెప్పి వేరే పార్టీ వాళ్ళు వీళ్ళతో లోపాయికార ఒప్పందం చేసుకొని బీజేపీ నేతలతోటి కోవర్ట్ రాజకీయం చేస్తా ఉన్నారు. సో, దీనికి ధర్మపురి అరవింద్ గారు ఇండైరెక్ట్‌గా కిషన్ రెడ్డి గారికి ఆల్రెడీ చెప్పాను. సో, ఇట్లాంటి కోవర్ట్ రాజకీయాలు చేసే వాళ్ళని ఏరి పారేయాలని చెప్పి. ఇంకా సీనియర్ లీడర్ ఎవరో? మేమే సీనియర్ లీడర్‌మి 9 సంవత్సరాలు అయితుంది. లాస్ట్ ఇయర్ ఎంపీగా ఉన్నా, ఈసారి ఎంపీగా ఉన్నా. 9 సంవత్సరాలు నేను సీనియర్‌ని. ఇక నాకన్నా సీనియర్‌లు ఎవరు? సీనియర్‌ల మాటలేంది? జూనియర్‌లేంది? అని చెప్పి ఇండైరెక్ట్‌గా కిషన్ రెడ్డికే వార్నింగ్ ఇస్తున్నాడు. సో, ధర్మపురి అరవింద్ అట్లే అనిపిస్తుంది. సో, మీరేమనుకుంటారో బీజేపీ కార్యకర్తలు? సో, ఇంకా సీనియర్‌లు, జూనియర్‌లు, మాస్ లీడర్‌లు అని చెప్పి మనం ఇంతకుముందు మాట్లాడుకుంటా ఉన్నాం గదా! సో, ఎవరు సీనియర్‌లు లేరు. మాకన్నా సీనియర్ తోపులు ఎవలేం లేరు. మేము మన కార్పొరేషన్ ఎలక్షన్‌లో మా సత్తా ఏందో చూసినారు. మున్సిపల్ ఎలక్షన్‌లో చూసినారు మా సత్తా ఏంది. గ్రామ పంచాయతీ ఎలక్షన్‌లో ఏందో చూసినారు. సో, బీజేపీ పార్టీలో ఎవరికీ అంత దమ్ము లేదు. మేమే నా ధర్మపురి అరవింద్, బండి సంజయ్. సో, ఏదైనా అయితే మాతోటే అయితది. ఎవరితోటి గాదు. బీజేపీ పార్టీని గెలిపియాలన్నా, అధికారంలోకి తీసుకురావాలన్నా మాతోటే అవుతదని చెప్పి ఇండైరెక్ట్‌గా ధర్మపురి అరవింద్ కొన్ని మాస్ కామెంట్స్ చేసినాడు. సో, మనం అనుకుంటా ఉన్నాం కదా! కోవట్టులు బీజేపీలో కోవట్లు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వేరే పార్టీతోటి లింక్ అయి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఫైనాన్షియల్‌గా వీక్ క్యాండిడేట్‌లను పెట్టుకోవడం, అవతల పార్టీ వాళ్ళని గెలిపించే విధంగా వీళ్ళు పార్టిసిపేట్ చేయడం, ఇట్లాంటి పనులు చేస్తా ఉంటారు. దీనికి కిషన్ రెడ్డి అంతా సపోర్ట్ చేస్తా ఉంటాడు. బీఆర్ఎస్ తోటి కిషన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి. కేంద్ర మంత్రిగా ఉండి. సో, కిషన్ రెడ్డి ఏందంటే ఎవరిని ఎదగకుండా, కొత్త లీడర్‌ని ఎవరు ఎదగకుండా అని చెప్పి చేస్తా ఉంటాడని చెప్పి టాక్ ఉంది. సో, ఏది ఏమైనా బీజేపీ ఇంత కష్టపడ్డా గాని కూడా ఒక చిన్న లోపం జరుగుతా ఉంది ఎక్కడనో. సో, అదేందో మీకు తెలిసిన విషయమే. మీరెంత కష్టపడ్డా, ఎంత హార్డ్ వర్క్ చేసినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి గానీ, కొందరి వల్ల అది ఆగిపోతా ఉంది. సో, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తా ఉన్నారు ఎంత దరిద్రంగా ఉందో. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసారు ఎంత దరిద్రంగా ఉందో. సో, నెక్స్ట్ ఆప్షన్ బీఆర్ఎస్‌కి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్‌కి అవకాశం ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ బీజేపీకి ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో, ఈసారి ధర్మపురి అరవింద్ వినే ప్రసక్తి లేదనుకుంటా. చాలా పేషెన్స్ తోటి మాట్లాడుతా ఉన్నాడు. చాలా అగ్రెసివ్‌గా మాట్లాడుతా ఉన్నాడు. ఇంతకుముందు కింద అధిష్టానం చూసుకుంటదని చెప్పి ఈ విధంగా మాట్లాడేవాడు. ఇప్పుడేందంటే డైరెక్ట్ మాట్లాడుతా ఉన్నాడు. సో, ఇప్పుడు ఎవడు ఇనేది లేదు. మాకెవడు కోవట్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మేము గెలిపించుకుంటాం. మాతోటి అవుతది అని చెప్పి డైరెక్ట్‌గా కామెంట్లు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ధర్మపురి అరవింద్ కూడా అర్థమైపోయింది. ఎవరెవరు బీజేపీ పార్టీని ఓడగొట్టడానికి ప్రయత్నాలు చేశారో సో, సీన్ అంతా అర్థమైపోయింది కాబట్టి, సో, ధర్మపురి అరవింద్ ఖచ్చితంగా ఈసారి అధ్యక్ష పదవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గెలిపించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలంటే ధర్మపురి అరవింద్ ఓన్లీ బండి సంజయ్ తోటే అవుతదని చెప్పి కార్యకర్తలకి, సీనియర్ లీడర్‌లకు కూడా అర్థమైపోయింది. సీనియర్, జూనియర్ ఎవరు లేరు. మేమే సీనియర్‌లము. మాకే అప్పజెప్పండి అని చెప్పి డైరెక్ట్‌గా ధర్మపురి అరవింద్ కొన్ని కామెంట్లు చేస్తా ఉన్నాడు.